ఇవాళ ఉదయం మలక్పేట్ కాల్పుల కేసులో మరొక బుల్లెట్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు 5 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. చందును చంపుతున్న క్రమంలో అడ్డొచ్చిన వారిని గన్తో బెదిరించారు దుండగులు. చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు పోలీసులు. కార్ నంబర్ ఆధారంగా నిందితుల ట్రేసింగ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. స్విఫ్ట్ డిజైర్ కార్లో 4 దుండగులు వచ్చినట్టుగా తెలుస్తోంది. సిపిఐ కార్య సమితి సభ్యుడిగా ఉన్నాడు చందు నాయక్. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ సభ్యుడిగా ఉన్నారు హంతకుడు రాజేష్. హత్యకు ముందు రోజు రాత్రి నుంచి చందు నాయక్ ఇంటి దగ్గర మాటు వేశారు నిందితులు. ఉదయం నుంచి ఇంటి నుంచి పార్కుకు వాకింగ్ వచ్చాడు చందు. అయితే పార్కు నుంచి బయటకు రాగానే చందు నాయక్ పై కాల్పులు జరిపారు. మొత్తం 5 రౌండ్ల కాల్పులు జరిపారు దుండగులు. 2 బుల్లెట్లు శరీరంలోకి దూసుకుపోవడంతో చందు మృతి చెందాడు. స్పాట్ లో మరొక 3 బుల్లెట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. మృతుడు చందు నాయక్ పై గతంలో ఉన్న కేసులపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. నాగోల్ సాయి నగర్ లో గుడిసెలకు సంబంధించి గతంలో జరిగిన ఘర్షణల్లో చందు నాయక్ పేరు వినిపించింది. 4 ఏళ్ల క్రితం భాను అనే వ్యక్తికి చందు నాయక్ కు ఘర్షణలు జరిగేవి. ఆ సమయంలో భానుని హత్య చేశాడు చందు నాయక్ అని చందు నాయక్ అనుచరులు హత్య చేసినట్టుగా చెప్తున్నారు. భాను హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు చందు నాయక్. మలక్పేట్ మర్డర్ స్పాట్ ను సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్ పరిశీలించారు. ఉదయం 7:30 సమయంలో శాలివాహన నగర్ లో ఫైరింగ్ జరిగిందన్నారు. ఘటనా స్థలంలో 5 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామని, కార్ నెంబర్ ఆధారంగా ట్రేసింగ్ జరుపుతున్నామన్నారు. మొత్తం 10 టీమ్స్ నిందితుల కోసం గాలిస్తున్నాయన్నారు డీసీపీ చైతన్య. ఇవాళ ఉదయం 7:30 గంటల ప్రాంతంలో మలక్పేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో శాలివాహన నగర్ పార్క్ దగ్గర కొంతమంది దుండగులు ఒక స్విఫ్ట్ కారులో వచ్చి ఒక పర్సన్ని పైన కాల్పులు జరిపి ఇక్కడ నుంచి పరారయ్యారు. ఆ పర్సన్ కేతాబాద్ చందు నాయక్ అని 47 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి. ఇతను సిపిఐ స్టేట్ కౌన్సిల్ మెంబర్. ఇతను రాచకొండ లిమిట్స్లో ఉన్న చైతన్యపురి పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఇక్కడికి సమీపంలో అతను నివాసం ఉంటున్నారు. అయితే ఉదయం వాక్కి వచ్చినప్పుడు కొంతమంది అన్నోన్ పీపుల్ వచ్చి ఇక్కడ ఇతని పైన ఫైర్ చేయడం జరిగింది. సంఘటన స్థలంలో కొన్ని రౌండ్స్ మాకు దొరికాయి, కొన్ని అన్ఫైర్డ్ రౌండ్స్, అట్లాగే కొన్ని ఎంటీ షెల్స్ దొరికాయి. ప్రస్తుతము దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కారులో ఉన్న వ్యక్తులు ఎక్కడి నుంచి వచ్చారు ఆ రూట్స్ అన్ని వెరిఫై చేస్తున్నాము. ఈ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు వెరిఫై చేసి అనుమానితులు ఎవరని చెప్పి వాళ్ళను వెరిఫై చేసే దర్యాప్తు కొనసాగుతుంది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు చెందిన చందు నాయక్ కుటుంబంతో కలిసి కొంతకాలంగా చైతన్యపురిలో ఉంటున్నాడు. ఘటనపై కుటుంబ సభ్యులకు ఉన్న అనుమానాలేంటి? స్పాట్ నుంచి టీవీ9 ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్కసారిగా కూడా కాల్పులు జరిగాయి. అయితే చందు నాయక్ అనే ఒక వ్యక్తి మీద గుర్తు తెలియనటువంటి వ్యక్తులు వచ్చి ఈ కాల్పుల్లోకి తెగబడ్డారు. అయితే స్పాట్లోనే చందు నాయక్ మృతి చెందారు. ప్రస్తుతం మనం ఘటనా స్థలం దగ్గర ఉన్నాము. ఏదైతే శాలివాహన్ నగర్ పార్క్కి రెగ్యులర్గా అతను వస్తూ ఉంటాడు. ఈ క్రమంలో కూడా అతను వాకింగ్ చేస్తున్నటువంటి సమయంలో షిఫ్ట్ కార్లో వచ్చినటువంటి గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ఒక 4 వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కూడా 4 రౌండ్ల కాల్పులు జరిపారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము. వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వాళ్ళు రోధిస్తూ ఉన్నారు. ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి కాల్పుల వివరాలకు సంబంధించి కూడా తెలియాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అయితే అతను సిపిఐ నేతగా కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా సిపిఎంలో ఉండి సిపిఐకి వచ్చినట్టుగా కూడా ప్రాథమికంగా ఇక్కడ ఉన్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి యొక్క బుల్లెట్స్తో పాటుగా ఆధారాలన్నింటినీ కూడా సేకరిస్తున్నారు. ఘటనా స్థలంలో మలక్పేట్ పోలీసులతో పాటుగా క్లోజ్ టీమ్స్ కూడా రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము కుటుంబ సభ్యులంతా కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు.
చెబుతున్నారు. అయితే కాల్పులు జరిపినటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలియాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. సిపిఐ నేతగా ఉన్నటువంటి రాజేష్ అనే ఒక వ్యక్తికి సంబంధించి అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఉదయం రెగ్యులర్గా వాకింగ్కి వస్తుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే ప్రదేశంలో అతని స్నేహితులతో పాటు ఇక్కడికి వచ్చాక అక్కడ బండి పెట్టడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ స్నేహితుడు అక్కడికి వెళ్ళిన తర్వాత హుటాహుటిన వచ్చినటువంటి ఎవరైతే ఆ గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ఒక్కసారిగా ఈ యొక్క అటాక్ జరిగినట్టు. అమ్మ ఏమవుతారు మీకు? మాకు మేము సిపిఐ పార్టీ లీడర్ అమ్మ. ఆయన మాకు 7,000 మందికి లీడర్. ఆయన మాకు కుడిచలు వేయించి మాకు ఇల్లు ఇప్పించి పట్టాలు ఇప్పించిండు. ఎవరి మీద అనుమానం ఉంది? ఎవరు చేసిర్రు అనుకుంటారు? ఎవరు చేస్తారు మేము చూడలేదు నాన్న. పార్కులు వచ్చిండు, అలా భార్య ఉంది చూసిందట, ఆమె చూసిందట. జోడుగా మనం చూస్తూ ఉన్నాము. ఒకవైపు చందు నాయక్ భార్య కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతానికి బాడీని వేరే పోస్ట్ మార్టం నిమిత్తం తరలిస్తూ ఉన్నారు. ఉదయం ఈరోజు 6 గంటలకే అంటే డౌట్ అంటే రాజేష్ అనే వ్యక్తి ఉన్నారంట. వ్యక్తి అనేది ఇక్కడ వచ్చి ఉదయమే కారు వేసి మాటు కాసుకుంటూ కూర్చుందని చెప్పేసి తెలుస్తుంది. అతనిపై వెంటనే కఠిన చర్య తీసుకోవాలి. ఈరోజు కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తానికి ఇది పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఒకసారి వీళ్ళతో మాట్లాడిద్దామమ్మ. ఏమవుతారమ్మా? మా సారమ్మ. ఎన్ని గంటలకు తెలిసింది? మాకు ఇప్పుడు ముందే తెలిసిందమ్మా. 8 గంటలకు తెలిసింది మాకు. చూస్తూ ఉన్నాము ఇక్కడ అంటే గతంలో సిపిఎం నుంచి సిపిఐగా అతను సిపిఐ పార్టీలోకి చేరినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా కూడా రాజేష్ అని ఒక వ్యక్తి మీద అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ అంశాలకు సంబంధించి కూడా ఒక క్లారిటీ రావాలి. అంటే ప్రధానంగా కూడా ఈ ఇన్సిడెంట్కి సంబంధించి పోలీసులు మాత్రం ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ అన్నింటినీ కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. వీడియో జర్నలిస్ట్ రంగతో కలిసి జ్యోతి టీవీ 9 ఘటనా స్థలం నుంచి.